చూడబోతూ ఉన్నారు. అణువణువున అడుగడుగున స్ఫూర్తిని కలిగించే, దీప్తిని రగిలించే ఒక చరిత్రని. ఓ చిన్న నీటి చుక్కగా ప్రారంభమై వడివడిగా అలల జడిగా ఇంతింతై అద్భుతమై ఒక మహాప్రవాహమై నిలిచినటువంటి ఈటీవీ ప్రయాణాన్ని వీక్షించండి. 3 దశాబ్దాల క్రితం ఇదే రోజు ఒక కళ కళగా మారిన సమయం, ఒక స్వప్నం కళ్ల ముందు సాక్షాత్కరించిన తరుణం. 1995 ఆగస్టు 27 ఆకాశ సంరంభం ఆ రోజే ఆరంభం. క్షణక్షణం ఆనాటి నుంచే ఆనంద వీక్షణం. దక్షిణ భారత శాటిలైట్ టెలివిజన్ రంగంలో సరికొత్త శకాన్ని ఆవిష్కరిస్తూ తెలుగు వినోద ప్రపంచంలో ప్రభంజనంలా ప్రారంభమైంది ఈటీవీ. తెలుగువారికి అందమైన ఆరోగ్యకరమైన వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలన్న రామోజీరావు గారి తలపు తపన ఫలించిన మధుర క్షణాలవి. కార్యక్రమాలకు కొత్త రూపాన్ని కల్పించి అనుభూతికి సరికొత్త అర్థాన్నందించాలన్న సుమన్ గారి సృజన, ఆలోచన అస్తిత్వాన్ని సాధించిన సుమనోహర ఘడియలవి. ఆ సుప్రభాత సమయంలోనే అతిలోక సుందరి, డ్రీమ్ గర్ల్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీదేవి వెలిగించిన జ్యోతి మంగళ వాయిద్యాలతో కలిసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆనందాల కాంతులు నింపింది. అంతే, తొలి రోజు నుంచే తెలుగునాట గ్రామ గ్రామాన, ప్రతి పట్టణాన టెలివిజన్ కనెక్షన్స్ అనూహ్య రీతిలో పెరిగాయి. అలా కేబుల్ రంగ విప్లవానికి తెరతీసింది ఈటీవీ. ఒకటా రెండా లెక్కలేనన్ని ప్రయోగాలు, దిక్కులు మార్మోగే దిగ్విజయాలు. అంతవరకు చిన్న తెరకు దూరంగా ఉన్న తారాలోకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి నయనానందకరమైన నవ్య కార్యక్రమాల్ని రూపొందించింది ఈటీవీ. స్థానిక నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పెద్దపీట వేసి ప్రోత్సాహాన్నందించింది. తెలుగుదనం నిండిన కథలకు తెరరూపం కల్పించి ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేసింది. ఈటీవీ ధారావాహికలకు లభించిన అంతులేని ఆదరణ మాటల్లో చెప్పలేనిది. సీరియల్స్ లో మొదటిసారిగా పాటలు ప్రవేశపెట్టి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. అంతేకాదు, తెలుగు సినిమా పాట ప్రతి ఇంటా ప్రతిధ్వనించేలా పాడుతా తీయగా కార్యక్రమాన్నందించి సుస్వర జైత్రయాత్ర ఆరంభించింది. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుమధుర వ్యాఖ్యానం దేశదేశాల తెలుగువారికి ప్రాణప్రదమయ్యింది. 30 సంవత్సరాల జైత్రయాత్రలో ఈటీవీ అధిగమించిన మైలురాళ్లు, మేలురాళ్లు ఎన్నెన్నో. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈటీవీ షోస్, సీరియల్స్ తరాలు మారిన తరగని జ్ఞాపకాలు అందిస్తూనే ఉన్నాయి. అన్నింటికన్నా మిన్నగా ఎన్ని న్యూస్ ఛానల్స్ వచ్చినా వన్యతరగని విశ్వసనీయతతో నిలుస్తున్నది ఈటీవీ న్యూస్. నమ్మదగిన వార్తలకి, నిష్పక్షపాత వ్యాఖ్యలకి మరో పేరు ఈటీవీ న్యూస్ మాత్రమే. 3 దశాబ్దాల మనోహర ప్రయాణంలో ఈటీవీకి ఎందరో అతిరథ మహారథులు అండదండలందించారు. దర్శక దిగ్గజాలు కె బాలచందర్, బాపు రమణ, జంధ్యాల, దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డి, రాజమౌళి, క్రిష్, ప్రఖ్యాత నటులు మురళీమోహన్, గొల్లపూడి, జయసుధ, రాధిక, నరేష్, నాగబాబు, జగపతి బాబు, సాయి కుమార్, అలీ, కవిత, ఇంద్రజ, యమున. ప్రముఖ నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, మల్లెమాల దీప్తి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, రాజీవ్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, స్వప్న దత్, మాధవి, సోనోపిక్స్ ప్రసాద్, అనిల్, ప్రవీణ. భారతదేశ కీర్తి పతాకాన్ని ఆస్కార్ వేదికగా ఎగురవేసిన కీరవాణి, చంద్రబోస్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాగాయకులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జేసుదాస్, శంకర్ మహదేవన్, కార్తీక్, వాణి జయరాం, చిత్ర, పి సుశీల, సంగీత సామ్రాట్టులు ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా కీర్తి గడించిన ప్రభుదేవ, చలనచిత్ర రంగపు సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్లు, ఇలా ఎందరో సాటిలేని మేటి కళాకారులు ఈటీవీ కార్యక్రమాల రూపకల్పనలో తమ ప్రతిభను పొందుపరచి అపూర్వమైన వినోదాల విందును ప్రేక్షకులకు అందించారు. ఇక ఈటీవీకి మొదటి నుంచి ఉత్సాహ ప్రోత్సాహాలనందించిన వారిలో అగ్రగణ్యులు మెగాస్టార్ చిరంజీవి. ఈటీవీ తొలి వార్షికోత్సవానికి ఆయనే ముఖ్య అతిథి.
ఆ అనుబంధం అనిర్వచనీయంగా సాగింది. ఈటీవీ ఎట్ 20 వేడుకలను ఆరంభించింది ఆయనే. ఈటీవీ 25 సంవత్సరాల శుభవేళ వెండి వేడుకలకు కూడా చీఫ్ గెస్ట్ మెగాస్టారే. ఇలా ఎందరో ప్రతిభామూర్తుల అండదండలతోనే ఈటీవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతుల్ని అందించగలుగుతోంది. వారి సృజనాత్మక శక్తి ఈటీవీని నడిపించే స్ఫూర్తి. అందుకే ఈటీవీ నాటి తరం నుంచి నేటి నవ యువతరం వరకు అందరికీ నచ్చే, అందరూ మెచ్చే ఛానల్గా జననీరాజనాలు అందుకుంటోంది. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటూ జయపతాకని గురవేస్తోంది ఈటీవీ. ఈ వేడుకలు ఈటీవీకి అందిస్తున్నది అపారమైన ఆనందం మాత్రమే కాదు, అంతులేని బాధ్యత కూడా. సిఎండి కిరణ్ గారి మార్గదర్శకత్వంలో ఇలాగే విలువల్ని కాపాడుకుంటూ వెలలేని వినోదాన్ని రూపొందిస్తూ తెలుగు ప్రజల తొలి అభిమాన ఛానల్ గా మునుముందుకు సాగేందుకు తిరుగులేని కృషిని కొనసాగిస్తామని మనసారా మాటిస్తోంది మీ ఈటీవీ.